వారు అనేకమైన హింసలో నుంచి సంఘం వెళ్ళింది, పర్సిక్యూషన్లో నుంచి చర్చ్ వెళ్ళింది. ఆ సమయంలో ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు, బాప్తిస్మం ద్వారా వారి విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు సంఘం సింబాలిక్గా, అంటే దృశ్యరూపకంగా, సాదృశ్యంగా వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళంటే ఒక వైట్ రోబ్, ఒక తెల్లటి క్లాత్తో వారిని రిసీవ్ చేసుకునేవారు. ఒక సింబాలిక్గా, అంటే పూర్వ స్థితిలో నుంచి నువ్వు విమోచింపబడి నూతన వస్త్రం ద్వారా అలంకరించబడ్డావు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ సంఘమునకు ప్యూరిటీ, స్వచ్ఛత, పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గతించిన వారాల్లో మనం చూసాం, ఎఫెసీలకు ఈ పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏ విధంగా దేవుడు తన గొప్ప సంకల్పాన్ని మన ఎడల ప్రత్యక్షపరిచారు, ఆయన మనల్ని ఎలాగూ రక్షించుకున్నారు, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని పిలిచి మనల్ని ఎన్నిక చేసుకొని తన కుమారుని ద్వారా విమోచించి మనకు పాపక్షమాపణ అనుగ్రహించడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మని ద్వారా ముద్రించి ఆయన విమోచన దినం వరకు విమోచన దినమున మనల్ని ప్రత్యక్షపరచాలని ఆయన గొప్ప రక్షణ సంకల్పాన్ని జరిగించారు. ఇది ఆయన మహిమ కోసం ఆయన చేశాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, టు ద ప్రైజ్ ఆఫ్ గాడ్స్ గ్లోరియస్ గ్రేస్, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన ఈ రక్షణ సంకల్పాన్ని చేశాడు. విమోచింపబడిన వారిని ఆయన పరుచుట ద్వారా తన నామాన్ని మహిమపరచుకోవడానికి ఆయన రక్షించాడు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. అయితే విమోచించిన వారిని ఆయన 2వ అధ్యాయంలో మునుపు మన స్థితి ఏంటంటే, మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా, చచ్చిన వారిని ఆయన బ్రతికించాడు, క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన ప్రేమ చేత, కృప చేత, ఉపకారము ద్వారా మనల్ని ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించి ఉన్నత స్థలముల్లో కూర్చుండబెట్టాడు. అది జ్ఞాపకం చేసిన వెంటనే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మిమ్మల్ని మీరు రక్షించుకొనలేదు, ఆయన కృప ద్వారా రక్షించబడ్డారు. కానీ మీరు రక్షించబడినది సత్క్రియలు చేయడం కోసమే. ఆయన ముందుగా సిద్ధపరిచిన, నిన్ను రూపించక ముందే, నిన్ను విమోచింపక మునిపే ఆయన నీ ద్వారా సత్క్రియలు చేయడం కోసమే ఆయన నిన్ను రక్షించుకున్నాడు. ఆయన సంకల్పమే నీ సత్క్రియల ద్వారా ఆయనకు మహిమను తీసుకుని రావాలని. అది మన 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే ఆయన నూతన సృష్టి అయి ఉన్నాము. మనం మొదటి జన్మలో మనం రూపించుకోలేదు. తల్లి గర్భాన మన ప్రమేయం లేకుండా మనం ఈ లోకంలోనికి వచ్చాము. 2వ జన్మ కూడా అంతే. ఆత్మీయంగా ఆయన కృప ద్వారా మనల్ని తిరిగి జన్మింపజేశాడు. మరియు నూతన సృష్టిగా ఆయన చేస్తున్నారు, న్యూ క్రియేషన్. అయితే మనల్ని నూతన సృష్టిగా చేసి ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టడం లేదు. ఆయన కుటుంబంలోనికి ఆహ్వానించాడు. ఆయన కుటుంబంలోనికి మనల్ని అడాప్ట్ చేసుకున్నాడు. మరియు అడాప్ట్ చేసుకుని దేవునితో మనకి సంధి చేయడం మాత్రమే కాదు, ఆయన సంఘంలో ఒకరితో సమన్వయపరిచి వారి ఉభయులకు సంధి చేసింది. సహోదరుడు సహోదరికి విమోచింపబడిన వారందరికీ ఏ తారతమ్యం లేకుండా, వారు ఎక్కడి నుంచి వచ్చినా, ఎలాంటి వారైనా, యూదుడేమి గ్రీసు దేశస్థుడేమి, యూదుడైన అన్యజనాంగమైన అందరినీ ఆయన ఒక్క శరీరంగా చేశాడు, వన్ బాడీ. మరియు అది క్రీస్తులో ఆయన చేశాడు. అది ఆయన సంకల్పమైనది. తండ్రి అయిన దేవుడు క్రీస్తులో ఒక్క శరీరంగా చేయటం ద్వారా మరియు పరిశుద్ధాత్ముని ద్వారా ఈ కార్యం చేయటం ద్వారా, దేవుని యొక్క సంఘంగా దీన్ని చేయటం ద్వారా, సంఘము ద్వారా ఆయన నివసించటం మనం చూసాం. పాత నిబంధనలో ఆయన ఆ యొక్క
పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో మందసము యొద్ద ఆయన షకైనా గ్లోరీ దిగి వచ్చింది. మన నిర్గమకాండం ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు చూసాం. ఆయన మేఘారూఢుడై కిందకి దిగి వచ్చి ఆయన ప్రత్యక్షమైన సన్నిధి వారి మధ్యన ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. సొలొమోన్ అంటాడు, సమస్త భూమి నీదే కదా, కానీ ఆయన ఇష్టపూర్వకంగా వారి మధ్యలో నివసించాడు. అయితే ఈ నూతన నిబంధన కాలంలో ఆయన ఏమంటాడంటే, మనము ఆయన నివాస స్థలమై ఉన్నాము. ఆత్మ ద్వారా మనము క్రీస్తు మనకి మూలరాయి ఉండగా ప్రతి కట్టడమును అనగా ప్రతి విశ్వాసి చక్కగా అమర్చబడి దేవునికి నివాస స్థలమై ఉన్నాము. 3వ అధ్యాయంలో దీనిని బట్టి ఏమన్నాడంటే అపోస్తలుడైన పౌలు, ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని తెలియచేయడానికి దేవుడు లీస్టర్ అత్యల్పుడనైన నాకు ఈ యొక్క అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అపోస్తలుడైన పౌలే అత్యల్పుడుగా భావిస్తే మనము లీస్టెస్ట్, ఒకవేళ ఆ వర్డ్ ఇంగ్లీష్ పదంలో లేదు కానీ అత్యంత అల్పులలో అల్పులమైన మనల్ని కూడా ఆయన యొక్క మహాసంకల్పాన్ని లోకమునకు తెలియచేయడానికి ఆయన మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ 3వ అధ్యాయం చివరిలో ఆయన అంటున్నాడు, విశ్వాసులంగా మన యొక్క లక్ష్యం ఏమై ఉండాలంటే దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు, వెడల్పు, లోతు, పొడుగు, దాని విస్తీర్ణత సహా పరిశుద్ధులతో కలిసి ధ్యానిస్తూ ఆస్వాదిస్తూ దాని లోతుని తెలుసుకొనుట యందు మనం ఆనందిస్తూ ఆయన ఆరాధించవలసిన వారమే ఉన్న అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇందు నిమిత్తం నేను మీ నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. దేవుని యొక్క ప్రేమ ఎంత అపరిమితంగా ఉందో, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మన రక్షణ నిమిత్తమై ప్రణాళిక కలిగి ఉండి భవిష్యత్తు వరకు కూడా అత్యంత ఇటర్నిటీ ఫ్యూచర్లో వరకు ఆయన మన గురించి ఆలోచించిన ఈ దేవుని మనం ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాం అంటూ 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఇప్పుడు మీరు ఈ సువార్తని జీవించండి. ఈ గొప్ప సత్యాన్ని ఆయన తన సంకల్పమును మన ఎడల విశదపరిచాడు. మనల్ని నూతనపరచడం ద్వారా ఆయన తన సంకల్పాన్ని జరిగిస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు మీరు జీవించండి అంటూ ఆత్మ అనుగ్రహించు ఐక్యతను కాపాడుకోమని 4వ అధ్యాయం మొదటి భాగంలో జ్ఞాపకం చేస్తూ, ఈ ఆత్మ అనుగ్రహించు బంధమును నూతన జనాంగంగా చేయబడిన మీరు, నూతన వ్యక్తిగా మనం చేయబడ్డాము, అంత మాత్రమే కాదు నూతన జనాంగంగా చేయబడ్డాము. న్యూ పర్సన్ అండ్ న్యూ కమ్యూనిటీ. ఈ నూతన జనాంగంలో మీరు ఒకరినొకరు ఆత్మ అనుగ్రహించు బంధము ద్వారా ఐక్యపరచబడండి అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. దానికి కావాల్సింది ఏంటంటే ఎ చారిటబుల్ హార్ట్, ప్రేమ, తర్వాత దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికము. ఈ యొక్క ఆభరణాన్ని ధరించి ఈ యొక్క అలంకరణ కలిగిన వారమైనట్లయితే ఈ ఆత్మ అనుగ్రహించు బంధాన్ని మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి చారిటీ, తర్వాత యూనిటీ, తర్వాత మనం చూసాము డైవర్సిటీ. ఈ యొక్క సంఘము, దేవుని యొక్క శరీరము వైవిధ్యమైన అవయవములు కలిగి ఉంది. యూనిటీ అంటే యూనిఫార్మిటీ కాదు, ఐక్యత అంటే అందరూ ఒకలాగే ఉండటం, ఒకలాగే ఆలోచించటం కాదు. వైవిధ్యతని దేవుడు అనుమతించాడు, మరియు అది క్రీస్తు బహుమానంగా సహవాసానికి అనుగ్రహించాడు అని జ్ఞాపకం చేస్తూ, దేవుడు మనకి సువార్థికులను, కాపురులను, ఉపదేశకులను మనకు అనుగ్రహించడం ద్వారా సంఘము క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళడానికి ప్రతి అవయవము చక్కగా అమర్చబడి మరియు దాని పని జరిగిస్తూ ఒక చక్కని దేవుని యొక్క శరీరంగా ఉండాలని, దానికి క్రీస్తు శిరస్సై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాం. ఇప్పుడు 4వ ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చారిటీ, యూనిటీ, డైవర్సిటీ, ప్యూరిటీ, పరిశుద్ధత సంఘానికి ఎంత ప్రాముఖ్యమో జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిది. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తు నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే
మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నత జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం దేవా మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఇప్పటి వరకు దేవా మేము కీర్తనలు పాడేట ద్వారా మిమ్మల్ని ఆరాధించాం, మిమ్మల్ని కొనియాడం. మా స్తుతి ఆరాధన మీరు మా జీవితంలో ఏమై ఉన్నారో నాయన మీకు స్తుతి చెల్లించుట ద్వారా మిమ్మల్ని ఆరాధించాం. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించుట ద్వారా మేము ఆరాధిస్తుండగా క్రీస్తుని మీరు మాకు బయలుపరచండి. మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. తండ్రి అయిన దేవుని నామాన్ని మహింపరచుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు అన్నాడు, కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చున్నాను. దేనిని బట్టి? క్రీస్తు ఆయన శిరస్సై ఉన్నాడు కనుక మనము అవయవములై ఉన్నాము కనుక క్రీస్తు శిరస్సై ఉంటే ఆయన ద్వారా నడిపించబడుతున్నాం కనుక మనము అన్ని జనుల వలె నడుచుకోవడానికి, అంటే శరీరము బయట ఉన్న వారి వలె నడుచుకున్న వలదని సాక్ష్యం ఇచ్చుచున్నాను, ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, ఆ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఐఎమ్ స్పీకింగ్ యాజ్ ఇఫ్ క్రైస్ట్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. విత్ అపోస్టాలిక్ అథారిటీ ఐఎమ్ టెలింగ్. నేను అపోస్తలుడుగా మీకు తెలియజేస్తున్న, సాక్ష్యం ఇస్తున్న విషయం ఏంటంటే, మీరు ఇక మీదట అన్యజనుల వలె నడుచుకున్న వలదని మిమ్మల్ని మీకు తెలియజేస్తూ ఉన్నానని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. 18వ వచనం, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అనుజనులు ఎలాగున్నారంటే, వారు హృదయ కాఠిన్యం కలిగి ఉన్నారు మరియు అంధకారమైన మనస్సు గలవారై. దేవుడు తన సృష్టిలో ఆయన ఉనికిని ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. సమస్త సృష్టి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రంలో ఆయన మహిమను కనపరుస్తున్నాయి. కానీ వీరైతే అంధకారమైన మనస్సు గలవారై, దేర్ హార్ట్స్, మైండ్స్ ఆర్ ఫిల్డ్ విత్ డార్క్నెస్. ఎందుకు వారు అలాగూ జీవిస్తున్నారంటే, లేకపోతే మనము మునుపు ఎందుకు అలాగూ జీవించామంటే, మనము అంధకారమైన మనస్సు కలిగిన వారమై ఉన్నాం. చుట్టూరు వెలుగు ఉంది, దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షమవుతుంది, కానీ దాన్ని స్వీకరించని వారమై ఉన్నాం, దాన్ని రెసిస్ట్ చేస్తున్న వారమై ఉన్నాం. అందుకే అంధకారమైన మనస్సు కలిగిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, తమ హృదయ కాఠిన్యము వలన, హృదయ కాఠిన్యము, వారు హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఇక్కడ వాడబడిన పదము యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, ఒక మార్బుల్ వలె వారు హృదయాన్ని వారు చేసుకున్నారు, బలముగా చేసుకున్నారు. దేనికి? ఇక అంధకారం సంబంధమైన జీవితాన్ని జీవించడానికి మునుపు మన హృదయాన్ని కఠినం చేసుకున్నాం. కొన్నిసార్లు జాయింట్స్ దగ్గర ఏదైనా ఇంజరీ అవుతే, ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ పైన ఒక పొరలాగా ఫామ్ అవుతుంది, కఠినంగా ఫామ్ అవుతుంది, కాఠిన్యము అంటారు. పౌలు అంటున్నాడు, వీరు వారి యొక్క హృదయ కాఠిన్యము ద్వారా, అంటే ఇది వారు ఎలా అనుకున్నారంటే, మేము దేవుడి గురించి సమస్తం విశదపరచబడింది, ఆయన గురించి తెలుస్తుంది, కానీ వి డోంట్ వాంట్, దాన్ని రెసిస్ట్ చేసుకుంటామంతే. మనకి ఒక కీర్తనలో కనిపిస్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొనుచున్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవుడు ఉన్నాడు కానీ దేవుడు లేడంతే. ఐ విల్ ఫీల్ యాజ్ ఇఫ్ గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దేవుడు లేడు అన్నట్టుగా నేను జీవిస్తాను,
ఆయన ఉన్నాడు అయితే, కానీ దేవుడు లేడు. హృదయ కాఠిన్యం. చాలామంది నాస్తికులుగా చెప్పుకునేవారు వారికి తెలుసు దేవుడు ఉన్నాడని. ఈ సృష్టి స్పష్టంగా బయలుపరుస్తుంది, కానీ ఇంటెన్షనల్గా వారి హృదయమును కాఠిన్యం చేసుకుని దేవుడు లేడు అన్నట్లుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. ఒకటి అంధకార సంబంధమైన మనస్సు మరియు కాఠిన్యమైన హృదయము. మూడో విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, తమలోనున్న అజ్ఞానము చేత. మూడవది ఇగ్నోరెన్స్, అజ్ఞానము చేత. అన్ని జనులు ఎలాగ జీవించారంటే దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే. ఈ జీవాన్ని వారు అర్థం చేసుకోలేని వారే, దాని నుంచి వేరుపరచబడిన వారే. దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఎందుకు? వారి హృదయ కాఠిన్యం ద్వారా మరియు అంధకార సంబంధమైన మనస్సు మరియు అజ్ఞానము చేత వారు దేవుని నుండి వేరుపరచబడిన వారే. ఒక విషయంలో చూడాలంటే మనం కూడా మునుపు మన స్థితి అలాంటిదే. ప్రభువుని విశ్వసించక మునుపు, ప్రభువుని ఎరుగక మునుపు మనం కూడా అంధకారంలో నివసించాము మరియు హృదయ కాఠిన్యం కలిగి ఉన్నాము మరియు దేవుని నుంచి అజ్ఞానం చేత వేరుపరచబడిన వారమై ఉన్నాము. చాలామంది ప్రభు గురించి చెప్తుంటే చెప్పొచ్చావులేవయ్యా, అసలు దేవుడు ఎక్కడున్నాడు నువ్వు చూసావా? చాలాసార్లు మనకు సువార్త అందుతున్నప్పుడు మనం దాన్ని త్రోసివేస్తూ ఉన్నాం. పలానా వ్యక్తి పిలిచి నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి, నువ్వు సంఘానికి అంటుకట్టబడాలి, దేవుని వెంబడించాలని చెప్పినప్పుడు హృదయ కాఠిన్యము, దేవుని నుంచి వేరుపరచబడిన వారై. ఇప్పుడు అన్యజనులు అలాగూ జీవిస్తున్నారు. మునుపు మనస్థితి అలాంటిది. ఇప్పుడు అన్నాడు పౌలు, కాబట్టి ఓ ఎఫెసీ సంఘమా, మునుపు మీరు జీవించిన జీవితం వలె జీవించవలదు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో తాము అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఈ యొక్క భ్రష్టత్వం ఎలాగ వెళ్ళిపోతుందంటే వారు ఇంకా వ్యర్థతను అనుసరించి నడుచుకుంటారు. అంటే షేమ్లెస్, ఇంకా పాపం చేయడానికి నిస్సిగ్గుగా పాపం చేస్తారు. కారణం హృదయమేమో అంధకారంలో ఉంది, మనస్సేమో అంధకారంలో ఉంది, హృదయమేమో కాఠిన్యంతో ఉంది మరియు అజ్ఞానము చేత నింపబడిన వారై దేవుని నుంచి వేరుపరచబడిన వారై వారు ఇప్పుడు నిస్సిగ్గుగా వ్యర్థతను అనుసరించి నడుచుకునుచున్నారు. షేమ్లెస్గా, అఫీషియల్గా జీవిస్తారు. నేను ఒక ప్రాంతంలో వెళ్తున్న సమయంలో ఒక పురుషుడు స్త్రీ వేసుకునే డ్రెస్ వేసుకొని అఫీషియల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, షేమ్లెస్గా. కారణం ఏంటని ఆ ప్రాంతంలో అలా అడగటం తప్పు. కారణం ఏంటంటే తను పురుషుడే కానీ స్త్రీగా భావిస్తున్నాడు, కాబట్టి హీ హాజ్ రైట్ టు డూ దాట్. షేమ్లెస్, నిస్సిగ్గుగా, ఆ మాట వాడబడింది కదా, వ్యర్థతను అనుసరించి. కారణం ఏంటంటే దే ఆర్ ఫిల్డ్ విత్ డార్క్నెస్. మనం కూడా అంతే. మునుపు మన స్థితి అలాంటిదే. హృదయ కాఠిన్యము, ఇదంతా డౌన్వర్డ్ స్పైరల్ అన్నమాట. అలా ప్రారంభమై నెమ్మదిగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది. దీనంతటికీ కారణం ఏంటంటే అబ్ట్యూజ్నెస్, హృదయ కాఠిన్యత. ఇష్టపూర్వకంగా దేవుణ్ణి తృణీకరించడం, దేవుడు వద్దు అనుకోవడం, దేవుడు లేడు అన్నట్లుగా బ్రతకడం. పబ్లిక్ షేమ్లెస్నెస్. ఇంకా నెమ్మదిగా అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నిస్సిగ్గుగా పాపం చేయడానికి, భ్రష్టత్వంలోనికి. కొన్ని మన టీవీ షోస్ చూస్తే ప్రస్తుతం అలాగే ఉంది. ఉదాహరణకు జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ నిస్సిగ్గుగా, షేమ్లెస్గా పాపాన్ని, వ్యర్థతను వారు తెలియజేయడం. వారు ఏమాత్రం ఇంకా సిగ్గుపడట్ల. ఒకప్పుడు మన కల్చర్లో, మన సమాజంలో మనం చూసినట్లయితే ఇలాంటివి చెప్పాలన్నా, మాట్లాడాలన్నా చాలా అన్యత భావించేవారు. కానీ ఇప్పుడు అలాంటి షై లేదు. కారణము
వారు దేవుని నుండి వేరుపరచబడిన వారై, జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. వారు నడుచుకొనిచున్నారు, మనము మునుపు నడుచుకున్నాము. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మీరు అలాంటి డౌన్వర్డ్ స్పైరల్లో నుంచి విమోచింపబడ్డారు. ఇప్పుడు మీరు నూతన పరచబడుతున్నారు. మీరు దేవునికి ఐక్యపరచబడిన వారే ఆయన జీవంలోనికి వచ్చారు. మీరు దేవుని యొక్క మనస్సు కలిగి ఉన్నారు. మీ హృదయ కాఠిన్యం తొలగిపోయింది. ఆ మార్బుల్ లాంటి హృదయ కాఠిన్యం తొలగిపోయింది. మీకున్న ఆ బోన్కున్న ఆ హార్డ్నెస్, క్యాలెస్ తొలగించబడింది. కాబట్టి మీరు అలాగూ జీవించవలసిన వారు కారు. అది పేగన్ లైఫ్ స్టైల్, అది అన్య జనాంగం నడిచే విధానం. ఓ విశ్వాసి, సహవాసంగా వ్యక్తిగతంగా మన జీవితాల్లో పాపము నుంచి దేవుడు మనల్ని విడిపించినప్పుడు ఇప్పుడు మనం పరిశుద్ధులుగా జీవించవలసిన వారమై ఉన్నాం. అవర్ కాల్ ఈజ్ టు లివ్ ఎ హోలీ లైఫ్. మనం ప్యూర్గా ఉండటం నిమిత్తమై రక్షించబడ్డాం, అలాగూ నివసించడం కోసం కాదు. విఘ్నత కలిగిన వారైతే వ్యర్థత కలిగి జీవిస్తున్నారు, మనమైతే విఘ్నత కలిగి, వివేచన కలిగి, విత్ ఎ డిసర్నింగ్ హార్ట్. అందుకే ఆ పైన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు, ప్రతి దుర్మార్గమునకు, ప్రతి దుర్బోధకు, మనుషుల మాయోపాయములకు, వంచనతో, తప్పు మార్గములకు లాయకుయుక్తో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. మనము అలాగ ఉండవలసిన వారం కాదు. కారణము మనం విమోచింపబడిన ప్రజలము. న్యూ కమ్యూనిటీ హ్యాస్ న్యూ స్టాండర్డ్స్. నూతన జనాంగానికి నూతన సంప్రదాయాలు ఉన్నాయి, లేకపోతే న్యూ స్టాండర్డ్స్, కొలమానికలు ఉన్నాయి, నూతన నిబంధనలు మనకున్నాయి. అలాగూ జీవించవలసిన వారము కాము. 19వ వచనం, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిది. ఇందాక మనం చూసిన దాని ఎక్స్ప్లెనేషన్. వారు సిగ్గులేని వారై ఉండి, వాస్తవంగా ఈ డౌన్వర్డ్ స్పైరల్లో, అంటే ఈ పతన వ్యవస్థలోకి నెమ్మదిగా హృదయ కాఠిన్యము, ఆ డార్క్నెస్ ఆఫ్ మైండ్, చీకటి హృదయము కలిగిన వారమై దేవుని నుంచి వేరుపరచబడిన వారమై ఉన్నప్పుడు నెమ్మదిగా ఇంకా సిగ్గు లేకుండా నానా విధములైన అపవిత్రను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. మీరైతే అలాగూ ఉండవలదు. నెమ్మదిగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓ విశ్వాసి, నీవు ఎలా ఉన్నావు? మనం మునుపు స్థితి అది, లేకపోతే ఇప్పుడు అన్య జనాంగం నివసిస్తున్న జీవితం అది. మీరైతే దేవుని క్రీస్తు శరీరంలో అవయవములై ఉన్నారు కనుక మీరు అలాగూ జీవించవలదు. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నెమ్మదిగా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నట్లయితే, దేవుని జీవము నుంచి వేరుపరచబడిన వారు అలాగూ జీవిస్తున్నారు, మనమును అలాగే జీవించినట్లయితే మనము జీవములో ఉన్నట్లు కాదు. 20వ వచనం, అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరైతే యేసుని గురించి వినినట్లయితే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. పైన చెప్పబడిన విషయాలన్నీ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో కూడా జ్ఞాపకం చేశాడు. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను
దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో వారి మధ్య విసిదమై ఉన్నది. దేవుడు అది వారికి విసిదపరచును. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము మయమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమాస్వరూపంగా మార్చిరి. ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానించుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించింది. ఎప్పుడైతే హృదయాన్ని కఠినం చేసుకుంటామో ఇంకా దేవుడు ఆ యొక్క భ్రష్టత్వంలో మనల్ని విడిచిపెట్టేస్తాడు. మనం ఇంటెన్షనల్గా పాపాన్ని స్వీకరిస్తూ దాని యందు మనం నెమ్మదిగా హృదయాన్ని కఠినం చేసుకుంటూ ఉంటే దేవుడు వాటికి అప్పగించేస్తాడు. కారణం ఏంటి? ఆయన మనల్ని పరిశుద్ధపరచాలని ఇష్టపడుతున్నాడు. మనమేమో పాపమునకు దాసులమై ఉండాలని భావిస్తున్నాం. కానీ అన్నాడు 20వ వచనంలో, మీరు యేసుని గురించి విని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, మీరు యేసుని గురించి విన్నారు. ఇదొక పాఠశాల. మీరు వినుట, తర్వాత ఉన్నట్టుగా ఉపదేశించబడిన వారు మరియు నేర్చుకొనిన వారు అన్నాడు. ఈ నూతన జీవితంలోనికి ఆహ్వానానికి గల కారణం ఏంటంటే యేసుని గురించి మీరు విన్నారు, ఆయన్ని మీరు చూశారు, ఆయన్ని మీ నిమిత్తమై ఏం చేశాడో చూశారు. ఇది మనంతటా మనకి వచ్చే మార్పు కాదు. ఈ హృదయ కాఠిన్యం అనేది మనంతటా మనం తీసివేసుకునేది కాదు. క్రీస్తుని విశ్వసించుట ద్వారా నూతన జనాంగానికి వరముగా ఇవ్వబడేది. ఏమి విన్నారు మీరు యేసుని గురించి? ఆయన ఎందలి సత్యము ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారై ఉన్న ఎడల ఏం విన్నారంటే, ఈ స్థితిలో ఉన్న మనల్ని విమోచించడానికి, పాపము వలన వచ్చు జీతము మరణమైనప్పుడు మనల్ని ఆ పాపస్థితిలో విడిచిపెట్టేక, మనల్ని కాముకత్వంలో మరియు భ్రష్టత్వంలో, హృదయ కాఠిన్యంలో, చీకటిలో మనల్ని విడిచిపెట్టక, దేవుడు మన యందలి అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా, ఉపకారము ద్వారా తను ఈ లోకంలోనికి వచ్చుట మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఏ కాముకత్వము, మలినము, పాపము, భ్రష్టత్వము, చీకటి ఆయనలో లేకుండా సంపూర్ణంగా పరిపూర్ణంగా జీవించి ఆయన ఒకసారి ఒక ప్రశ్న అడిగారు, మీలో ఎవరైనా నాలో పాపం ఉందని స్థాపించగలరా? అందరూ మౌనులై ఉన్నారు. కారణం, ఆయనలో రవ్వంతైనా పాపం లేదు. మీరు ఈ యేసుని గురించి విన్నారు. ఆయన పాపం లేకుండా జీవించటం మాత్రమే కాదు, పాపం ఎరుగని ఆయన మీ నిమిత్తమై పాపమయ్యాడు. అంటే మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. పాపం వలన వచ్చు జీతము మరణము. ఆయన నిత్య మరణము, ఆ అతి భయంకరమైన మరణంలో నుంచి వెళ్ళిన కారణం ఏంటంటే మన పాపాన్ని ఆయన మీద వేసుకొని, పాపము నిమిత్తమై చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యందలి విశ్వాసం ద్వారా మీ పాపములు క్షమించవేయబడి నా నీతి మీకు ఉచితంగా అనుగ్రహించబడుతుంది. విశ్వసించుట ద్వారా, కేవలం విశ్వాసం ద్వారా. మన స్థితి ఇది. అంధకారంలో ఉన్నాం, భ్రష్టత్వంలో ఉన్నాం, కాముకత్వము, దట్ ఈజ్ అవర్ నేచర్. స్వభావ సిద్ధంగా మన క్రియల ద్వారా దేవునికి దూరస్థులంగా ఉన్న మనల్ని మీరు యేసుని గురించి విని, ఉదయకాల సమయంలో మనం మంచిగా ఉండాలనుకుంటే మంచిగా ఉండలేం. మనంతటా మనం పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఉండలేం. క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. యేసుని గురించి విని, ఆయన ఉపదేశము, సత్య ఉపదేశము ఉన్నట్టుగా మీరు వినినట్లయితే, ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు ఒక మాట అడుగుతాడు. నీవు సత్యం తెలిస్తే ఇలా చేయు అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నప్పుడు
సత్యం అంటే ఏంటి అని అడిగి అక్కడ ఏం రాయబడిందంటే వెంటనే వెళ్ళిపోతాడు. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ద బెస్ట్ క్వశ్చన్ సమ్వన్ కెన్ ఆస్క్ అండ్ లెఫ్ట్ వితౌట్ లిజనింగ్ టు ది ఆన్సర్. సత్యం అంటే ఏంటి అని అడిగాడు, కానీ వెంటనే అక్కడి నుంచి చేతులు కడుక్కోవడానికి లేకపోతే పక్కకు వెళ్ళిపోయాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు పిలాతు వినుంటే దానికి జవాబు చెప్పేవాడు. ఏమని? సత్యం అంటే రిటర్న్ ఫ్యాక్ట్స్ కాదు. ఒక నాయకుడు ఏమన్నాడంటే, ట్రూత్ ఈజ్ సో పవర్ఫుల్ దట్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై బాడీ గాడ్ ఆఫ్ లైస్. సత్యము ఎంత బలమైనదంటే దాని చుట్టూ అసత్యం చుట్టూ బాడీ గార్డ్స్ లాగా ఉంటాయి అన్నమాట, బౌన్సర్స్ లాగా. అంటే సత్యాన్ని చేరుకోకుండా ఉంటాయి. దాట్ పవర్ఫుల్. అయితే సత్యము ఏంటి అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినట్లయితే ఆయన ఇచ్చే జవాబు ఏంటంటే, యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. సత్యము అంటే ఏదో ఒక రిటర్న్ ఫ్యాక్ట్స్ కాదు, యేసుక్రీస్తు ప్రభువారే సత్యము. మీరు యేసుని గురించి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల, ఇక్కడ యేసుని గురించి విని ఆయన యందలి సత్యము మీరు ఉన్నట్టుగా ఉపదేశించబడ్డారు, మీ వద్దకు సువార్త వచ్చింది. అలా అయినట్లయితే మీరు అలాగూ నేర్చుకొనిన వారు కాదు. ఎలాగూ అన్ని జనులు నడుచుకున్నట్లు అంధకారంలో కాఠిన్యము ద్వారా కాముకత్వమునకు దేవుని నుంచి జీవం నుంచి వేరుపరచబడిన వారై అలాగూ జీవించవలసిన వారు కాదు. మీరు యేసుని గురించి విన్నది ఏంటంటే, మరియు యేసుని గురించి మాత్రమే కాదు, అక్కడ అన్నాడు మీరు ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల. యాక్చువల్గా యందు అనే పదం లేదు, ఆయన ద్వారా ఉపదేశించబడును అంటే క్రీస్తు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, మీరు క్రీస్తుని గురించి వినటం మాత్రమే కాదు, క్రీస్తుని విన్నారు, క్రీస్తు ద్వారా విన్నారు. ఆయనే మీకు స్వయంగా చెప్పాడు. ఆయన సేవకుల ద్వారా దేవుని యొక్క మాటలు వస్తున్నప్పుడు క్రైస్ట్ ఈజ్ ప్రీచింగ్ అబౌట్ క్రైస్ట్. సత్యము ఉన్నట్టుగా ఉపదేశించబడుతున్నప్పుడు క్రీస్తు మాట్లాడుతున్నట్లే. యుద్ధకాల సమయంలో ఇక్కడ నిలవబడి మాట్లాడుతున్న సేవకుడు కాదు, లేకపోతే మనుషులు కాదు, సత్యము ఉన్నట్లుగా ఉపదేశించబడినప్పుడు ఇట్ ఈస్ క్రైస్ట్ స్పీకింగ్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఆయనను విన్నారు కాబట్టి అలాగూ జీవించవలదు. మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కాదు. ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీకు పరిశుద్ధతలో ఎదగాలి అనే ఆశ లేనట్లయితే నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. ఇది చాలా హెచ్చరిక లాంటిది. నీవు పరిశుద్ధతలో ఎదగాలని ఆశ లేదు అంటే నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. ఎందుకంటే మీరు అలాగూ ఉపదేశించబడిన వారిని కాదు, మీరు క్రీస్తుని అలాగూ నేర్చుకున్నవారు కాదు, మీరు క్రీస్తుని విశ్వసించి యథావిధిగా లోకంలో జీవించడం కోసం కాదు ఆయన రక్షించుకున్నది. 22వ వచనం, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. 22వ వచనంలోనేమో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోమంటున్నాడు. 24వ వచనంలోనేమో నవీన స్వభావాన్ని ధరించుకొనండి. ప్రాచీన స్వభావం గురించి చెప్తున్నాడు 22వ వచనంలో. మోసకరమైన, ఇట్ ఈజ్ డిసెప్షన్, అది దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం అంటే దినదినము అది క్షీణించిపోతుంది, దాన్ని వదులుకోమంటున్నాడు. ఉదాహరణకు ఎవరైనా ఏ కారణం చేతైనా జైల్లో పెడితే, చెరసాల్లో పెడితే వారిని ఏం చేస్తారంటే జైలు డ్రెస్ ఇస్తారు.
వాళ్ళు రిలీజ్ అయిన వెంటనే ఇంకా బయటకు వచ్చి ఆ జైలు డ్రెస్ వేసుకొని తిరగరు. వారు ఇప్పుడు స్వతంత్రులు. వారు సివిలియన్ డ్రెస్, నార్మల్ డ్రెస్ వేసుకుంటారు, వేసుకుని సంచరిస్తారు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, మీ ప్రాచీన స్వభావాన్ని ఇంకా మీరు చెరలో ఉన్నట్లు, పాపానికి బందీలై ఉన్నట్లు, మీరు బానిసలైనట్లు ఇంకా ఎలాగూ జీవిస్తారు? అది మోసపూరితమైనది మరియు క్షీణిస్తున్నది. దినదినము ఆ స్వభావం అనేది క్షీణించిపోతుంది, మరణంతో ఎండైపోతుంది. కాబట్టి దానిని, లేకపోతే ఒక మాట అంటాడు, ప్రాచీన పురుషుని, మీ ప్రాచీన స్వభావాన్ని తీసివేసి 24వ వచనం, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనును. ఆ ప్రాచీన స్వభావం అయితే దురాశతో కూడినది, అది మోసకరమైనది. నవీన స్వభావం అయితే నీతియు యథార్థమైన పరిశుద్ధత గలవారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై. ఇంగ్లీష్ బైబిల్లో హోలీనెస్ అనే పదం వాడబడింది. నీతియు యథార్థమైన పరిశుద్ధత గలవారై. ఈ నూతన న్యూ డ్రెస్ ఏంటంటే ఇది నీతియు పరిశుద్ధత గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అదేమో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతుంది ప్రాచీన స్వభావం. నవీన స్వభావం ఏమో ఇట్ ఈస్ బీయింగ్ రిన్యూడ్, ఇది న్యూలీ క్రియేటెడ్, ఇది దేవుని ద్వారా అందించబడిన వస్త్రం. మనందరికీ తెలిసిన ఒక ఉదాహరణ, మనందరికీ సీతాకోకచిలుక చాలా ఇష్టం. కానీ సీతాకోకచిలుక అంత రంగులుగా అది బయటికి రాకముందు దాని ప్రాచీన స్వభావం చూస్తే గొంగలి పురుగు. ఎవరు కూడా గొంగలి పురుగుని చూసి అలా ప్రశాంతంగా ఉండరు. దాన్ని ఏదో చితిపేయడమో, పడేయడమో, దాన్ని దూరం చేయడమో చేస్తారు. ప్రాచీన స్వభావం, ఓల్డ్ నేచర్. కానీ ఆ ఓల్డ్ నేచర్ కొకూన్గా ఫామ్ అయ్యి చక్కగా సీతాకోకచిలుక నౌ న్యూ నేచర్, నూతన స్వభావం మరియు దేవుని పోలికగా. దానికి అలంకరణలు ఏంటంటే నీతియు యథార్థమైన పరిశుద్ధత. ఉదయకాల సమయంలో విశ్వాసిగా నీ అలంకరణ ఏంటంటే నీతియు పరిశుద్ధతయు, రైచియస్నెస్ అండ్ హోలీనెస్. ఇది ఒక విధంగా చూసినట్లయితే, మన పరంగా చూసినట్లయితే మనము అభ్యసించవలసినది. దేవుని పరంగా చూస్తే పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుడు ఆ పని జరిగిస్తూ ఉన్నారు. ఇవి రెండు కలిసి జరుగుతాయి. ఒకటి, దేవుడు ఈ పరిశుద్ధతను ఇస్తూ ఉన్నారు. రెండవది, మనం అభ్యాసం చేయవలసిందే. మనం అలా కూర్చుంటే ఈ పరిశుద్ధత సంతరించుకోదు. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ హోలీనెస్. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు పరిశుద్ధత ఇస్తారు కదండి, ఇంకా మనం ఎలా ఉన్నా పర్లేదు. నో, మనం అభ్యసించవలసిన వారమై ఉన్నాం. మరియు పరిశుద్ధాత్ముడు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే 23వ వచనం చాలా కీలకమైనది. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, బీయింగ్ రెన్యూడ్ ఇన్ యువర్ యాటిట్యూడ్. ఇది పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించేది మరియు మనము అభ్యసించేది. బీయింగ్ రెన్యూడ్ డే ఆఫ్టర్ డే. దేవుని యొక్క వాక్యం ప్యాసేజ్ వెంబడి ప్యాసేజ్ మనకి వివరించబడుతూ వెళ్తున్నప్పుడు దేవుని ద్వారా మనం నూతన పరచబడటం, ఆయన వాక్యాన్ని తీసుకోవడం, హృదయాన్ని కఠినపరచుకోకుండా, ఆ చీకటిలో ఉండకుండా ఆ వాక్యాన్ని తీసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేయడం, చిన్న వాక్యాన్ని తీసుకోవడం, దాన్ని అభ్యసించడం, తద్వారా నీతియు పరిశుద్ధతను అలంకరణ కలిగిన వారమై నూతన నవీన స్వభావాన్ని ధరించుకున్న వారమై ఉంటాం. కొన్నిసార్లు ఇది కంటిన్యూస్ థింగ్. ఉదాహరణకు మనకి మంచి ఇష్టమైన కొత్త బట్టలు మనం కొనుక్కున్నాం అనుకుందాం పండుగకి. చాలా బాగున్నాయి కదా, కొత్త బట్టలు కదా అని రోజు అవే వేసుకుంటామా? 2-3 సార్లు వేసుకున్న తర్వాత వాటిని తీసి ఉతుక్కు పడవేస్తాం. సమ్టైమ్స్ ఈ నవీన స్వభావం అనేది ఇట్ ఈస్ కంటిన్యూస్ థింగ్. అందుకే అంటున్నాడు, మీరు మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. అక్కడ వాడబడిన పదం ఏంటంటే
కంటిన్యూస్ థింగ్, అది ప్రతిదినము మనం చేసేది. చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, యాజ్ యు బీ రెన్యూడ్ ఎవ్రీ డే, డే ఆఫ్టర్ డే, డే ఆఫ్టర్ డే, వీక్ ఆఫ్టర్ వీక్, వారం వెంబడి వారము నూతన పరచబడిన వారమై మీ చిత్తవృత్తి యందు వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా పరిశుద్ధతలో ఎదుగుట. ఇది మన గోల్ అయి ఉంది. అన్ని జనాంగం అయితే అంధకారంలో ఉన్నారు. ప్రభు వలను సమీపిస్తున్న మనము ఈ విషయాలని జ్ఞాపకం చేసుకుని దేవునికి ఆయన సహవాసంగా మనం చేయబట్టం మాత్రమే కాదు, ఆయన కొరకు పరిశుద్ధపరచబడటం అనేది ఎంత ప్రాముఖ్యమైందో గ్రహించిన వారమై, మీరు ఆయన గురించి విని ఉపదేశించబడి నేర్చుకున్న వారైతే మునుపటి ప్రవర్తనను, మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఉదయకాల సమయంలో ప్రభువా నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ సంబంధాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ గేమ్ని విడిచిపెట్టలేకపోతున్నాను, లేకపోతే ఆ చూసే విషయాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను, లేకపోతే ఆ మాటలు నాలో నుంచి పోవడం లేదు. ప్రభు సహాయాన్ని అడుగు. నవీన స్వభావాన్ని ధరించుకున్న వారమై, చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునే వాళ్ళు. ఇది పరిశుద్ధాత్ముని ద్వారా మాత్రమే సాధ్యము. నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నువ్వు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయగలిగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆన్సర్ చేయని ప్రేయర్ ఒకటి ఉంది. అదేంటంటే ప్రభువా నేను పరిశుద్ధతలో ఆన్సర్ చేయకుండా ఉండలేడు ఆ ప్రేయర్కి. అదేంటంటే ప్రభువా నేను పరిశుద్ధతలో ఎదగాలనుకుంటున్నాను. నిజంగా ఆయన అడిగినట్లయితే మరియు నువ్వు అభ్యసించినట్లయితే నువ్వు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా చేస్తాడు. ఉదయకాల సమయంలో ఇంకా నువ్వు అంధకారంలో, కాఠిన్యంలో, దేవుని యొక్క జీవం నుంచి వేరుపరచబడిన స్థితిలో ఉన్నట్లయితే నువ్వు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా నీ జీవితంలో నీవు అంధకారంలో జీవిస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో నువ్వు యేసుని గురించి విని నువ్వేం చేయాలి? ప్రభువా నేను పాపం చేశాను, నేను నీకు దూరస్తునిగా ఉన్నాను, నా పాపాన్ని క్షమిస్తావా అంటే క్రీస్తు శిలువలో చెల్లించిన ఆ రక్తంలో నీ ప్రతి పాపమును కడిగివేసి నీ విశ్వాసము కారణముగా ఆయన నిన్ను క్షమించి దేవుని నీతిని నీకు అనుగ్రహించి నీతిమంతునిగా ప్రకటించి పరిశుద్ధపరుస్తూ నవీన స్వభావాన్ని నీకు అనుగ్రహించి నువ్వు ఆయన వెంబడించే భాగ్యాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. దానికి కావాల్సింది విశ్వాసం, పశ్చాత్తాపం, విధేయత. ప్రార్థన చేసుకుందాం. ఆయన బలను సమీపిస్తున్న మనం పరీక్షించుకుని ప్రభు బలలో చేయవేద్దాం. ఎవరు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తింటారో లేక ఆయన పాత్రలోనిది త్రాగుతారో ఆయన శరీరం గురించి, రక్తాన్ని గురించి అపరాధులు అవుతారు. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకోవడం అంటే ఏంటంటే దేవునితో నీ సంబంధం ఎలా ఉంది? ఈజ్ హీ ద టాప్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్? దేవుడు నీ ప్రాధాన్యతగా ఉన్నారా? లేకపోతే దేవుని వెంబడిస్తున్నానని చెప్పి ఇంకా అన్ని జనుల వలె నువ్వు జీవిస్తున్నావా? విగ్రహారాధన, అన్య ఆచారములు, కాముకత్వము, దేవుని సన్నిధిలో పరీక్షించుకోవడం అంటే ప్రభువా మీరు నాకు కావాలనుకుంటే నేను ఇంకా అన్నిటినీ పక్కన పెడతాను, ఈ వ్యర్థతను పక్కన పెడతాను, మీరు నాకు సహాయం చేస్తారా? అది పరీక్షించుకుని ఆయన బలలో చేయవేయడం అంటే. దేవుని వైపు చూడు, నీ లోపల చూసుకో. ఆయనకి నీకు మధ్య ఏదైనా రహస్య పాపం ఉందా? That secret sin is a cancer
అది మనల్ని తినివేస్తుంది. దేవునితో సహవాసం కావాలనుకుంటే దాన్ని విడిచిపెట్టి పరీక్షించుకుని ప్రభు వల్ల చేవేసే ముందు దాన్ని తీసివేసుకొని ఆయన వల్ల చేవే. రెండోది, బయటికి చూడు, అంటే నీ చుట్టూ చూడు, నీ సహోదర సహోదరులతో ఎలా ఉన్నావు. ఇంకా నీలో పగ, ద్వేషము, అసూయ, ప్రేమ లేనితనం, ఇతరులతో నువ్వు ఎలా ఉన్నావు, నీ కుటుంబ సభ్యులతో ఎలా ఉన్నావు, లోకంలో ఎలా ఉన్నావు, పరీక్షించుకో. అత్యంత ప్రాముఖ్యమైనది వెనక్కి చూడు, అంటే సిలువ వైపుకు చూడు. నీ స్టేటస్కి కారణం ఏంటంటే, నీ ఐడెంటిటీకి కారణం ఏంటంటే, ఈ దినం నీ గుర్తింపుకి కారణం ఏంటంటే, నువ్వు బల్లో చేయవేయడానికి గల కారణం ఏంటంటే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన ఆ యాగము. ఆయన ఆపాదమస్తకం నల్లగొట్టబడ్డాడు. ఆయన తలలో ముండ్ల కిరీటము, చేతుల్లో శిలలు, పాదముల్లో శిలలు, పక్కలో బల్లెపు పోటు, రక్తం ఏరులై పారింది. కారణం ఏంటంటే, ఆయన నీ పాపమును తన మీద వేసుకున్నాడు. కాబట్టి దేవుని ఉగ్రత, పాపము తాలూకా దేవుని ఉగ్రత సంపూర్తిగా క్రీస్తు మీదకి అది ఏరులై పారింది. దాని రిజల్ట్ ఏంటంటే, క్రీస్తు నలుగొట్టబడ్డాడు. పాపమెరుగని ఆయన నీ నిమిత్తం నా నిమిత్తమై పాపమయ్యాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. తర్వాత, ఈ క్రీస్తు గురించి ఇతరులకి నువ్వు తెలియచేస్తున్నావా? లోకంతో నీ సంబంధం ఎలా ఉంది? నవీన స్వభావాన్ని ధరించిన వారమై, చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై ఆయన బల్లో చేవేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ సమయంలో నాయన మేము విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నాయన, ఇక్కడున్న వారిలో ఎవరైనా ఇంకా రక్షణ లేనట్లయితే ఈ దినమే వారి హృదయాన్ని మీకు ఇచ్చి మీ కుమారులుగా, మీ కుమార్తెలే అవడానికి కృప చూపించండి. రక్షించబడిన వారైతే నాయన నవీన స్వభావాన్ని విడిచిపెట్టి, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా సహాయం చేయండి. ఇప్పటికే మేము నూతన సృష్టిగా చేయబడ్డాం. అయితే దినదినము పరిశుద్ధతను అభ్యాసం చేస్తూ మా జీవితాల్లో చిన్న చిల్లులను లైట్గా తీసుకోకుండా, ఓడ మునిగిపోక మునిపే పశ్చాత్తాపడి పరీక్షించుకొని మీ బలలో చేవేస్తూ రెస్టోర్ చేయబడిన వారమై మిమ్మల్ని వెంబడించడానికి కృప చూపించి సహాయం చేయమని దేవా, బలలో చేవేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు. వారి విశ్వాసాన్ని మీరు ఘనపరచండి. క్రీస్తు ద్వారా యోగ్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.